హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగులకు ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు మరియు ఆయాల పదవి విరమణపై ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగ విరమణ సమయంలో టీచర్లకు ₹1,00,000, ఆయాలకు ₹50,000 వరకు బెనిఫిట్స్ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక 97 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారండి. రిటైర్మెంట్ పొందిన వారికి లబ్ధి చేకూర్చాలని, అందుకోసము ఏప్రిల్ 30వ తేదీ నాటికి అర్హుల జాబితా తయారు చేయాలని జిల్లా అధికారులకు కూడా ఆదేశాలు అందడం జరిగింది. ప్రస్తుతం 65 ఏళ్ళు నిండిన విధుల్లో కొనసాగుతున్నటువంటి టీచర్లు మరియు సహాయకులు 97 మంది వరకు ఉన్నారట. ఇందులో అంగన్వాడీ టీచర్లు 19 మంది అయితే, ఇక సహాయకుల విషయానికి వస్తే దాదాపు 78 మంది వరకు ఉన్నారు. తాజాగా పదవి విరమణ స్పష్టత ఇవ్వడంతో వారంతా విధులకు సెలవు ప్రకటించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సైతం అందనున్నట్లు సమాచారం. ఇక మరి ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా రావడం జరిగింది. రిటైర్మెంట్కు సంబంధించినటువంటి గత ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది అమలు చేసిందని, కొత్తగా లబ్ధి చేకూరేది ఏమీ లేదని కూడా అంగన్వాడీ ఉద్యోగులు కూడా అంటున్నట్టు సమాచారం అందుతోంది. అందులో ఆందోళన చేపట్టినప్పటికీ అప్పటి సర్కారు కొన్ని సవరణలు చేసిందని, వాటిని ప్రస్తుతం జీవోలో పొందుపరిచి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అంగన్వాడీల రిటైర్మెంట్పై అంగన్వాడీ టీచర్లు, హెల్ప్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు కూడా అంటున్నారు అన్నట్టు సమాచారం అందుతోంది. గత డిమాండ్లు పరిష్కరించే వరకు రిటైర్మెంట్ తీసుకోబోమని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ICDS ఉన్నతాధికారులకు కూడా వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పడం జరిగింది. మరి 60 ఏళ్లకు రిటైర్మెంటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము ఉద్యోగ విరమణ పొందే వారికి బెనిఫిట్స్ మరికొన్ని ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నటువంటి ఉద్యోగులను కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ని డిమాండ్లు వారి యొక్క అన్ని డిమాండ్లు పరిష్కరించాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం తమ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని రిటైర్మెంట్ బెనిఫిట్ సమయంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం మారడంతో గత సర్కారు నుంచి తీసుకొచ్చిన జీవోను రద్దు చేయడం తగదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మరిన్ని బెనిఫిట్లు పొందుపరిచి తర్వాత రిటైర్మెంట్ ఆలోచన చేయాలని కూడా వాళ్ళు యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై స్పష్టత అనేది లేదు. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామంటూ 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఈ వివరాలు ఇప్పటికే సేకరించి ప్రభుత్వానికి అందజేశాము. రిటైర్మెంట్కు ఈ నెల 30వ తేదీ నాటికి కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. దాదాపు జిల్లాల్లో 97 మంది వరకు రిటైర్మెంట్ ఉన్నట్లు సమాచారం. వారికి బెనిఫిట్స్ కూడా అందుతాయని కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఆగబోదని కూడా సమాచారం అందుతోంది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మేము ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని దయచేసి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.